హాయ్ అండి అందరికీ. రీసెంట్గా మాజీ ప్రధానమంత్రి దేవగౌడ ఉన్నారు కదా, ఆయన రాజ్యసభలో సీఎం చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యలు ఏంటి, ఆయన చేసిన వ్యాఖ్యలు ఎందుకు ఇంత ఆసక్తిని రేపుతున్నాయి అనే విషయాలు అయితే మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియోని లాస్ట్ వరకు చూసి మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ముందుగా వీడియోలోకి వెళ్దాం. రీసెంట్గా రాజ్యసభలో మాట్లాడుతూ మీ అందరికి ఐడియా ఉంటుంది, మాజీ ప్రధానమంత్రి దేవగౌడ గారు ఆయన 96లో ప్రధానమంత్రిగా ఉండి 1 సంవత్సరం వరకు కూడా ప్రధానమంత్రి పదవిని నిర్వర్తించడం జరిగింది. అయితే ఇలాంటి సందర్భంలో ఆయన ప్రస్తుతం ఎన్డీఏ కూటమిలో వాళ్ళ పార్టీ ఏదైతే కర్ణాటకలో వాళ్ళ పార్టీ ఉంటుంది, ఆ పార్టీతో సహా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎలా ఎన్డీఏ కూటమిలో ఉన్నారో వాళ్ళు కూడా అదేవిధంగా ఎన్డీఏ కూటమిలో ఉన్నారు. ఆయన కొడుకు కుమారస్వామి కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నారనమాట. అయితే ఇలాంటి సందర్భంలో ఎన్డీఏ రాజకీయాల గురించి మాట్లాడుతూ దేవగౌడ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు సీఎం చంద్రబాబు నాయుడు గారి మీద చేయడం అయితే జరిగింది. ఆ వ్యాఖ్యలు ఏంటంటే, ఈ కూటమి గెలిచిన తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో మన ఏపీలో కూటమి గెలిచిన తర్వాత, అలాగే కేంద్రంలో బీజేపీ గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ దగ్గర ఒక ప్రపోజల్ పెట్టారు. ఆ ప్రపోజల్ ఏంటంటే, ఎన్డీఏ చైర్మన్గా నేను ఉంటా, కన్వీనర్గా, అంటే ఇప్పుడు కూటమి పక్షాలన్నిటికి కూడా నేనే చైర్మన్గా ఉంటాను అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారికి ఒక ప్రపోజల్ పెట్టారనమాట. అయితే ఆ ప్రపోజల్ని నరేంద్ర మోడీ గారు తిరస్కరించారు. ఇదే విషయాన్ని ఆయన చెప్పారు. ఎందుకంటే ఆయన చెప్పారు, ఒక పెద్ద వ్యక్తి కాబట్టి ఆయన చెప్తే జెన్యూనిటీ ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని అయితే అందరూ అంగీకరిస్తున్నారు. కాకపోతే నరేంద్ర మోడీ సున్నితంగా చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ఆ ప్రపోజల్ని తిరస్కరించారు. ఒకవేళ ఇండియా కూటమికి చంద్రబాబు నాయుడు గారిని కనుక చేస్తే అప్పుడు బీజేపీకి కానీ నరేంద్ర మోడీకి కానీ కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. అంటే ఒక పవర్ సెంటర్ లాగా చంద్రబాబు నాయుడు గారు తయారవుతారు కాబట్టి ఆయన్ని అంత గొప్ప వ్యక్తిగా చూడటం, అంటే అంత పవర్ ఉన్న వ్యక్తిగా చూడటం నరేంద్ర మోడీకి ఇష్టం లేదు. కాబట్టి ఈ నిర్ణయాన్ని రద్దు చేసుకున్నట్లు దేవగౌడ గారు రీసెంట్గా రాజ్యసభలో చెప్పడం జరిగింది. ఇది ఒక రకంగా ఏంటంటే ఇది ఒక రకంగా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క క్రెడిబిలిటీని కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితి అని చెప్పేసి వైసీపీ వాళ్ళు అయితే ఆరోపిస్తున్నారు. ఈ యొక్క ఇష్యూలో మీ యొక్క అభిప్రాయాన్ని అయితే తెలియజేయండి. ఒక మినిట్.